అందంగా ఉందని చెప్పి చెట్టుకున్న అరటిపువ్వు కోసానండి. కోసావు కానీ మంచి రెసిపీ చెయ్యి, వేస్ట్ చేయకుండా అన్నారండి మా బావ. అరటిపువ్వుతో చాలా రీసెర్చ్లు చేసి ఫైనల్గా నేను ఫాలో అయ్యే విస్మయ్ ఫుడ్ తేజ గారి ఛానల్కి వెళ్తే అక్కడ ఆయన చేసిన అరటిపువ్వు ఫ్రై అయితే చూసి మా బావకి ఫిక్స్ అయ్యి చెప్పేశానండి. సక్సెస్ అయితే నాకు పెట్టు, ఫెయిల్ అయితే కోసిన పాపానికి నువ్వే తినాలన్నారండి. మా కిడ్స్ డైమండ్స్ అయితే ససేమీర కూర అయితే వద్దనేశారు. అప్పుడు మళ్ళీ ఆలోచించి పరిశోధనలు చేసి ఫైనల్గా అరటిపువ్వు వడలకైతే పునాదులు లేపానండి. వేసాను కానండి, అరటిపువ్వు వలడం మాత్రం పెద్ద టాస్క్ అయిపోయింది తెలుసా. చేతికి ఏంటంటూ బ్లాక్గా జిడ్డుగా తగులుతుంది. ఏం చేస్తున్నావు సంధ్య, అసలు మ్యాటర్ తెలియకుండా అరటి పువ్వుతో ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి కాసేపు నన్ను నేను తిట్టుకున్న క్షణాలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? యూట్యూబ్ ఉండగా బెంగెందుకు దండగా అన్నట్లు రెసిపీ గురించి కూడా వెతకను నేను. అరటి పువ్వు ఎలా వలవాలని చెప్పి చూస్తే ఒక అక్క నా గురించే వీడియో చేసి పెట్టారనమాట. ఆయిల్ రాసి చేతికి వలవాలంటే ఇది తెలియక కిచెన్ అంతా అరటి పువ్వు మహిమ అయితే చాటేశానండి. కష్టపడితే కష్టపడ్డాను కానీ అరటి పువ్వు వడలు అయితే చాలా బాగున్నాయి. ఇంతకు మీలో ఎవరైనా అరటి పువ్వుతో కర్రీ చేస్తే కామెంట్ చేయండి.